దుండగుడి డోర్ లాక్ తీసింది ఎవరు? ఊహించని ట్విస్టులు వెలుగులోకి. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ కేసులో సొంత మనుషులే సైఫ్ను చంపాలని చూసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలమైన కారణం ఉంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఎట్టకేలకు కోలుకోవడంతో మంగళవారం ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. దీంతో హాస్పిటల్ నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు సైఫ్. అయితే ఆయన కంప్లీట్ గా రికవరీ అయ్యేందుకు మరికొంత టైం పడుతుందన్నారు డాక్టర్లు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండడంతో కొన్నాళ్ల పాటు సైఫ్ ను ఎవరూ కలిసే అవకాశం లేదు. ఒకవైపు సైఫ్ కోలుకోవడం, మరోవైపు నిందితుడు దొరకడంతో అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ కేసులో మాత్రం రోజు రోజుకి ఊహించని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. సైఫ్ మీద జనవరి 16వ తేదీ తెల్లవారుజామున దాడి జరిగిన సంగతి తెలిసిందే. బాంద్రాలోని ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ చోరీకి ప్రయత్నించాడు. అతడి ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన గట్టిగా అరవడంతో దుండగుడు అక్కడి నుంచి తక్షణమే పారిపోయాడు. ఆ వెంటనే సైఫ్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఇంట్లోని పని మనిషి వాంగ్మూలంలో మాత్రం కొత్త విషయం బయటపడింది. దుండగుడు షరీఫుల్ ను తామందరం కలిసి రూమ్ లో బంధించామని సైఫ్ ఇంట్లో పనిచేసే ఎలియామా ఫిలిప్ అనే మహిళ తెలిపింది. అతన్ని బంధించిన తాము పై అంతస్తుకు వెళ్లిపోయామని చెప్పింది. దీంతో ఆ రూమ్ లో నుంచి అతడు ఎలా పారిపోయాడు? తప్పించుకునేందుకు షరీఫుల్ కు ఎవరు సాయం చేశారు? సైఫ్ సొంత మనుషులే ఈ అటాక్ చేయించారా? ఆయన ప్రాణాలు తీయాలని చూసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో శబ్దం వినిపించి నిద్రలేచా. చూస్తే బాత్రూమ్ నుంచి ఓ వ్యక్తి బయటకు రావడం కనిపించింది. దీంతో వెంటనే జే అంటే సైఫ్ తనయుడు రూమ్ కి వెళ్ళా. దీంతో ఎవ్వరూ బయటకు వెళ్ళొద్దంటూ దుండగుడి వార్నింగ్ ఇచ్చాడు. అతడి చేతిలో ఓ వెదురు కర్ర, హెక్సా బ్లేడ్ ఉన్నాయి. జే కోసం పరిగెత్తగానే అతడు నాపై దాడి చేశాడు. నేను అతన్ని ఆపేందుకు ప్రయత్నించా. ఈ క్రమంలో బ్లేడ్ తగలడంతో నా వేళ్లు కోసుకున్నాయి. సైఫ్ సార్ అతన్ని కాసేపు నిలవరించడంతో ఆ తలుపులకు గడియ పెట్టి పై ఫ్లోర్ కు పరిగెత్తాం అని ఎలియామా ఫిలిప్ చెప్పుకొచ్చింది.